మన ప్రభువును లోకరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో వందనాలు. భక్త శ్రేష్ఠులు, ఈనాటి అపోస్తలులు, దేవుని చేతిలో బలముగా వాడబడుతున్న పాత్ర గౌరవనీయులు ఓఫిరయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. నా ప్రశ్న, భక్తి జీవితంలో భార్య పాత్ర ఏమిటి? ఈనాటి భక్తులు కావచ్చు, అలనాటి భక్తులు కావచ్చు, అనేక వేల లక్షల కోట్ల మందిని దేవుని వైపు మళ్లించారు. వారి కుటుంబాలు ఎందుకని దేవుని వైపు నడవలేదు? ఇందులో దేవుని ప్రమేయం ఉందా? భక్తి జీవితంలో భార్య పాత్ర ఏమి ఉండదు. భక్తి అనేది వ్యక్తిగత విషయం, ప్యూర్లీ పర్సనల్. అయితే ఆమె జీవిత సహధర్మచారిణి, తోడి ప్రయాణికురాలు, బ్రతుకు ప్రయాణం అంతా కూడా ఆమె ఒకవేళ అనుకూలవతిగా ఉంటే, భర్తకు అనుకూలంగా ఉంటే కలిసి ప్రార్థన చేస్తారు, దానివల్ల క్షేమాభివృద్ధి జరుగుతుంది. ఒకవేళ ఆమె వ్యతిరేకంగా ఉన్నదనుకోండి, అప్పుడు ఈ భక్తుడు శ్రమల కొలిమిలోకి వెళ్తాడు. కనుక సహకరించే భార్య ఉన్నదానికంటే పక్కలో బల్లెంలాగా ఉండే భార్య ఉంటే వీడు ఇంకా తొందరగా సంపూర్ణ సిద్ధిలోకి వచ్చేస్తాడు. కనుక స్త్రీ ఆశీర్వాదకరమే. స్త్రీ ఆమె మంచిగా ఉన్న ఆశీర్వాదమే, మంచిగా బెడిసి కొట్టిన ఆశీర్వాదమే. ఎందుకంటే పురుషుడు స్త్రీ మీద డిపెండెంట్. నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదన్నాడు ఆయన. నువ్వెంత మేధావివైనా, పండితుడివైనా, సకల కళలు తెలిసిన వాడివైనా, సకల శాస్త్రాలు తెలిసిన వాడివైనా, పక్కన ఒక స్త్రీమూర్తి లేకపోతే నీది అసంపూర్ణ జీవితమే, ఇన్కంప్లీట్ లైఫ్. దేర్ ఇస్ నో లైఫ్ వితౌట్ ఏ వైఫ్ అని అన్నాడు పెద్ద మనుషులు. నో లైఫ్ వితౌట్ ఏ వైఫ్ అంటే బైబిల్ కూడా చెప్తుంది ఏంటంటే, మొదటి పేతురు 3:7 జీవము అనే కృపావరములో మీ భార్యలు మీతో పారివారై ఉన్నారు. లైఫ్ అనేది ఒక గిఫ్ట్, అందులో హాఫ్ ఆమెది. లైఫ్ అనే కృపావరంలో మీతో ఆమె సమాన భాగస్తురాలు. అంటే జీవితం అనే దాన్ని నీ భార్యతో కలిసే నువ్వు అనుభవించాలి, కానీ ఆమె లేకుండా నేను ఒక్కడిని లైఫ్ అనుభవిస్తాను అనేది సాధ్యం కాదు. జీవితంలోని బాధ్యతలు, ఆనందాలు అవన్నీ కూడా భార్య ప్రక్కన ఉంటేనే. కానీ భార్య ఉండి ఆమె ఆనందం కంటే మనోవేదన ఎక్కువ, అవమానం ఎక్కువ, హృదయంలో గాయాలు ఎక్కువ చేసే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అలాగైనా బ్లెస్సింగే. ఎంత బాధ అయినా ఏదైనా పెళ్ళి అనేది బ్లెస్సింగే. సోక్రటీస్ అన్న ఒక మంచి సామెత గుర్తొచ్చింది. వారి యొక్క సలహా, ఒక యంగ్ డిసైపుల్ ఆఫ్ సోక్రటీస్ ఆయన్ని వెళ్ళి అడిగారట, గురువుగారు, అమ్మగారు మిమ్మల్ని నానా చెడామడ తిట్లు తిడుతూ ఉంది, దూషిస్తూ ఉంది, మీరు మాకు ఉపదేశం చేస్తుంటే మీ నెత్తి మీద నీళ్లు గుమ్మరిస్తూ ఉంది, కుండెడు నీళ్లు తీసుకొచ్చి తిట్టకూడని తిట్లని తిట్టేస్తూ ఉంది అమ్మగారు, మీరు మహామేధావి, ప్రపంచ మేధావి, మరి మీకే ఇట్లాంటి భార్య దొరికింది, మరి మేము పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంది, ఎలాగా ఏం చేయాలో అర్థం కావట్లేదు అని యవనస్తుడు అడిగాడట. దానికి సోక్రటీస్ గారు చెప్పారు, గెట్ మ్యారీడ్ ఎనీవే యంగ్ మ్యాన్, గెట్ మ్యారీడ్ ఎనీవే. ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ వైఫ్ ఇట్ ఈస్ ఓకే, అదర్వైజ్ అట్లీస్ట్ యూ విల్ బికమ్ ఏ ఫిలాసఫర్. మంచి భార్య దొరికితేనేమో లైఫ్ ఎంజాయ్ చేస్తావు, పనికి మాలిన దొరికింది అనుకో, కనీసం నువ్వు వేదాంత పండితుడు వైపు చేసుకుని పెళ్ళి అన్నాడు. అంటే వాళ్ళు గ్రేట్ పీపుల్. వాళ్ళు ఏంటంటే జీవితంలో విషాదంలో కూడా ఒక హ్యూమర్, నవ్వించే ఒక పరిస్థితిని వాళ్ళు పుట్టించగలరు, ప్రపంచ మేధావులు వాళ్ళు. అలాగా భక్తి సాధనలో ఆడోళ్ళ పాత్ర ఏమిటి అని అంటే, అసలు ముందు వీడు భార్యకు ప్రాధాన్యత కాకుండా ముందు యేసయ్య తర్వాత భార్య అనే ఈ క్రమంలో, ఈ అడ్జస్ట్మెంట్లో, ఈ సిస్టంలోకి వచ్చేస్తే ఇక ఆమె సహకరించినా ఇతడు మేలు పొందుతాడు, సహకరించకపోయినా మేలు పొందుతాడు. దేవుని కంటే ముందు భార్యను పెట్టాడు అనుకోండి, ఆమె సక్సెస్ఫుల్గా వీడిని భ్రష్టత్వంలోకి నడిపించేస్తుంది. అది
ఓకే సార్.